9, 10, 11, 12, 13 చేతులు ఏం చేయాలి చేయాలంటే చేతులు వెనక్కి పెట్టుకోవాలి. ఓన్లీ దండాసనం అంటే ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇది దండాసనం. ఇలా కూర్చోలా కూర్చొని వెనక్కి పెట్టుకోవాలి. భారతదేశం యొక్క ఖ్యాతి అక్కడ మొత్తం ప్రతి దేశంలో కూడా ఈ యోగా అంటే ఏంటో తెలిసేలా చేశారు ఆయన. ఈ కార్యక్రమాలు ఆయన చేపట్టింది తప్పనిసరిగా అప్పుడు మీరందరూ ప్రిపేర్ అయ్యి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా కూడా యోగా చేస్తారు. ఇక్కడ అనేక మంది యోగా గురువులు ఉన్నారు పైన, అలా కింద కూడా ఉండొచ్చు. ఉన్నారు ఆ కేంద్రం పేరు కూడా చెప్పండి. అది కేంద్రం మీరు ఎక్కడ చెప్తున్నారనే విషయాలు కూడా అక్కడ నోట్ చేసుకుంటారు. మనం నేర్చుకుని ఇంట్లో ఉంటాం కాదండి, యోగా గురువు అంటే తప్పనిసరిగా ఆ పేర్లు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు యోగాంధ్ర కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి, ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం. క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలా మందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 1 month మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా యోగా డేని 1 day కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని. సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో, డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి. మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి, దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని. మీరు ఒకసారి ఈరోజు స్లోగన్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 nation 1 health. ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, గట్ హెల్త్, మజిల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం. అలా డిఫరెంట్ హెల్త్స్ ఉండవు, ఒక్క హెల్తే ఉంటుంది. సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనసు అంత ఆరోగ్యంగా ఉండాలి, అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ అనేది యోగా చేయడం ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా, నాట్ ఓన్లీ రిటైర్డ్ పీపుల్, ఎంప్లాయీస్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాకుండా చిల్డ్రన్, స్టూడెంట్స్, అలానే మిడిల్ ఏజ్డ్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అందరి సహాయ సహకారాలతో, ఎవరైతే మనకి కొన్ని సంస్థలు ఉన్నాయో, ప్రాక్టీషనర్స్ ఉన్నారో, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అందరూ ఒక మాస్ క్యాంపెయిన్ చేసి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం. యోగా అంటేనే ఆనందం. మనం నిత్యం ఆనందంగా ఉండడానికి యోగా చేయడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ భుజంగాసనం ఉంది. 2 చేతులు చెస్ట్ పక్కన పెట్టండి. ఈ 2 అరచేతులు చెస్ట్ పక్కన పెట్టండి. స్లోలీ ఇన్హేల్ చేస్తూ కాల్ పీల్చిన అలా ఉండాలి. 1, 6, 7, 8, 9. కమ్ టు మకరాసనం. మకరాసనం అంటే కుడి చేయి ఇలా పెట్టండి కింద. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Slowly down. Come to. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా సర్వాంగాసనం అందరూ వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఎల్లకెల్లా పడుకునే ఆసనాల్లో రాజు. ఇది లెఫ్ట్ తో పీల్చుకోండి, రైట్ తో విడిచిపెట్టండి. 1, 2, 3. అలాగే ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం అంటే సూర్యభేది ప్రాణాయామం. రైట్ తో పీల్చుకుని లెఫ్ట్ తో విడిచిపెట్టండి. 5. మనకి కరోనా వచ్చినప్పుడు డాక్టర్ చేయించిన ఏంటో ప్రాణాయామం చేస్తే భస్త్రికా ప్రాణాయామం. భస్త్రిక అంటే పూర్ణ భస్త్రిక చేస్తే 2 ముక్కల తర్వాత కోర్స్ తప్ప ఏమన్నా సరే ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చారు. అది చేయండి. రెడీ. 1, 2, 3. ఆ ఊపు కపాల వరకు రావాలి ఆ వాయువు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. మనిషి గారు అలా రైట్ చూడండి. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందినవారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థికపరమైన అంశాల్లో కానీ, శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో ఎలా ముందంజ వేసిందో అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యోగా దినోత్సవాన్ని బాగా నిర్వహించడానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీలో మేమందరం ఉన్నాం. ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి రాజమండ్రిలోనే పాల్గొనడం ఆనందంగా ఉంది. రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో నలుమూలలో కూడా అవగాహన జరిగి జూన్ 21వ తారీఖున అద్భుతమైన కార్యక్రమం రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉదస్థానంలో ఉన్న చక్రం మూలాధార చక్రం గ్లాండ్, దాని కంట్రోల్ ఉన్నటువంటి అన్ని అంశాలకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలకు శాంతించినది. కొద్దిగా పైకి రండి. చక్కగా కంఠ భాగంలో ఉన్న చక్రం విశుద్ధి చక్రం, దాని కంట్రోల్ స్వరపేటిక, అన్నవాహిక, టాన్సిల్ సమస్య కానీ అటువంటి లేకుండా చక్కగా ప్రాణశక్తి ప్రవేశించి విశుద్ధి చక్రం దాని కంట్రోల్ ఉన్నటువంటి 2 కళ్ళు, 2 చెవి భాగాలు, నోరు, నాలుక, కొండనాలిక అన్ని భాగాలకు కూడా తల వెంట్రుకలు అన్ని భాగాలకు కూడా ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాల మంది శాంతియుతమైనది. నఖ అంటే కాలిగోరు. చక్కగా అందరూ కూడా ముగింపు ప్రార్థన, ఇది ముగింపు ఈ ప్రతిజ్ఞ అందరూ ఆచరించమని. మరి ఇంకా కార్యక్రమం ఉంది కానీ మనకు టైం లేదు కాబట్టి కార్యక్రమం సింపుల్గా చెప్పడం జరిగింది. వాళ్ళకు అద్భుతమైనటువంటి నామకరణం చేసుకుని రేపు జూన్ 21వ మన రాష్ట్రానికి, మన విశాఖపట్నానికి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నినాదంతో మనందరం కూడా ప్రపంచం అంతా ఒకటే, మన ఆరోగ్యం మన చేతిలో. ఓకే, అలాగే మన కలెక్టర్ మేడం గారికి, ప్రశాంత్ మేడం గారికి శాలు వేస్తున్నారండి. మరి చక్కని బొకే తోటి శాలువాతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా